లో తిరుగుతుంటారు, ఇబ్బంది అవుతుంది. పెద్ద పెద్ద వాహనాలు వచ్చేది వాళ్ళవి, చిన్నవి కాదు. వాళ్ళ డ్రైవర్లు సెల్లుల్లో మాట్లాడుకుంటా వాళ్ళు ఇష్టానుసారం వస్తుంటారు. అది దానివల్ల ఇబ్బందే మాకు. రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఊరి బయట రోడ్డు వేసుకున్నారు కానీ అట్లా గుంతలు ఉన్నాయి, అట్లా పోనే పోరు, ఊళ్ళో వెళ్ళే పోతుంటారు వాళ్ళు. బోర్లు కూడా గాతాలు, పెద్ద పెద్ద గాతాలు పెడతారు వాళ్ళు. ఆ గాతాలు ఇరిచినప్పుడల్లా బోర్లు పనుకుల్లో రాళ్ళు వచ్చి అడ్డపడి మోటార్లు ఇరుక్కుపోయేది చాలా ప్రాబ్లం ఉంది మాకు. మీరు ఏమైనా చెప్పారా వాళ్ళకి, మిషనల్కి మాకు ఇబ్బంది? మిషనల్ అదే ఊరి బయట పోయేదానికి ఎట్లా కానీ రోడ్డు చేసుకొని నీట్గా ఊరి బయట ఎట్లా రోడ్డు ఉంది అట్లా పోమని చెప్తాను, కానీ వినడం లేదు. కానీ వినడం లేదు వాళ్ళు. ఇట్లా ఊళ్ళోనే వెళ్ళి పోతుంటారు. ఎప్పుడైనా ఏమైనా యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు ఏమి జరిగినాయి? యాక్సిడెంట్ అయితే ఏం జరగలేదు. అదే మేము ఊళ్ళో ఎంత నిదానం పోమని అరుస్తాం. ప్రతి వాడిని ఉంటేనేమో ఎదురుగా అరుస్తుంటాం, చిన్నగా పోండి పిల్లలు ఉంటారని. లేకపోతేనే వాళ్ళు ఇష్టానుసారం ఫోన్లో మాట్లాడుకుంటూ పోతుంటారు. చాలా ఇబ్బంది ఉంది. వందలు ఒక కంకరే కాదు, మట్టి కూడా, మట్టి కంకర ఇస్తే పోతానే ఉంటాయి. కింద పడితే క్లీన్ ఎవరు చేపిరా వాళ్ళు? ఏ ఊరు చెప్పి మేము ఎవరో ఇంట్లో ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సింది. ఎట్లా అసలు రేంబోలి వంతని బురదలో తిరగాలి, రేంబోలి వంతని బురదలో తిరగాలి మేము. పైప్ లైన్లు అన్నీ పగిలిపోతాయి, దాన్ని అనుకోని రోడ్లని వాళ్ళు వేసినారంట. ఎవరు ఎక్కడ ఏపీలో వాళ్ళు ఆ కొడి సచివాలయం కాదు కేవలం గుంతలు పడింటే ఆడబట్టి రొంత వేసుకున్నాడు అయిపోయి 2 ట్రిప్పర్లు తెచ్చి అంతే. ఆడ ఏంది అయిపో కోసమే, ఊరి కోసం చాలా ఈ ఊరి కోసం ఏంది చేసింది లేదు. ట్యాంక్ ఊరిలో ట్యాంకే లేదు, ఊరికి నర్సరీ ఉంటే ట్యాంకే లేదు. ఎప్పుడు 30 ఏళ్ళ కింద కట్టింది, ట్యాంకే లేదు. 30 ఏళ్ళ కింద కట్టిన ట్యాంక్ పడిపోయింది, ట్యాంకు లేదు, ఏంది లేదు. డైరెక్ట్ పోతానే మోటార్లు అన్నప్పుడల్లా నీళ్ళు వస్తాయి, లేకపోతే నీళ్ళు లేదు. అయిపోయి అప్పుడు కట్టించిన ట్యాంక్. మీ ఊరికి ఏమి ఇంత మంచి ఊరికి ఏంది చేసింది లేదా. పశువులకి గొర్రెలకి నాయకులు ఎవరు అంత అరుతారో నిలేస్తారో వాళ్ళకి 50,000 లోన్ లంచాలు ఇచ్చుకుంటా కథ నడుపుకుంటున్నాడు అంత. అధికారులకి రాజకీయ నాయకులు. పశువులకు నీళ్లు కానీ ఇట్లా ఏం లేదు. ఏంది మాకైతే ఏం వెలుపు లేదు, గ్రామానికి సంబంధించి ఏం వెలుపు లేదు. మా కంకర మిషన్ వల్ల మా తోటలో బోర్లన్నీ ఇబ్బంది అవుతున్నాయి, ఊళ్ళో దావలన్నీ ఇబ్బంది అవుతున్నాయి. మా తోటలో మందు కొట్టినా కానీ చెట్టు మీద మందు పడలే, ఆ పొడి అంతా చెట్టు మీద పడి పైన నిలబడకుండా అయిపోతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం ప్రతి ఒక్క దానికి. ఈ టిప్పర్లు తిరిగిన వల్ల దావన్నీ ఎత్తిపోతున్నాయి. సిమెంట్ రేట్లు మొత్తం ఉరే లేకుండా అంతా గలీజ్ అంతా పోయి ఊళ్ళో నిద్ర లేకుండా పిల్లలకి ఇబ్బందులు, మా పెద్దలకి ఇబ్బందులు. పశువులు వేసుకొని పోయినా దావలో పోయినా లారీలలో ఊరే సైడ్ ఇచ్చారు. ఎట్టంటే అట్లా వచ్చేది. టిప్పర్లు అట్లా 2-3 జీవాలు పొట్టేళ్ళు చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి. ఇట్లా చాలా జరిగినాయి ఊళ్ళో మొత్తం అన్నీ. పెద్ద మనుషులు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. అధికారులు ఎవరైనా అడిగారా? అధికారులు ఎవరు అడిగినా కానీ వాళ్ళకి ఏందో అక్కడ మాట్లాడుకుంటారు, మాకు సరే చేస్తామంటారు, జంకొని పోతున్నారు. అంతా ఏం చేసింది ఏంది లేదు మాకు అసలు. రాత్రి పగులు 24 గంటలు టిప్పర్లు పెద్ద బండ్లే తిరుగుతున్నాయి. కంకర మట్టి గిట్టి అంతా మొత్తం అంతా చేస్తున్నారు నాయకులందరూ. లెక్క చేయడం లేదు. లెక్క అయితే మాకు లెక్క చేయడం లేదు. వాళ్ళకి ఏమని మాట్లాడితే వాళ్ళకి అంత ఎంతో ఇచ్చేస్తున్నారు, పని చేసుకుంటున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇది పరిస్థితి మాకు రైతులకంతా ఇదే పరిస్థితి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకు టిప్పర్ అది తిరుక్కోకుండా ఊర్లో తిరుక్కోకుండా బయటకు ఎక్కడ పెట్టుకుని మాకు ఆ గాతాలు కొట్టిన వల్ల మా బోర్లకంతా దెబ్బ అవుతుంది అనమాట. అదే అప్పుడు చాలా బరువుగా అవుతుంది. అప్పుడు బోర్లకు నీళ్ళు రాకుండా నిలబడేది, మోటార్లు చెడిపోయేది, చెట్ల మీద అంతా వచ్చి చెట్ల మీద పడేది. ఇది చాలా జరుగుతుంది మాకు వ్యవహారం అంతా. అది సన్నేకుంట గ్రామ సమీపాన గుర్రప్ప అనే ఒక క్రషర్ యజమాని ఇక్కడ క్రషర్ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అప్పటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇక్కడ మొత్తం నర్సనేకుంటకు సంబంధించిన గ్రామ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వాళ్ళ టిప్పర్లు అయితేనేమి వాళ్ళు ఎప్పుడైతే బ్లాస్టింగ్ కొడతారో ఆ బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ ఇల్లు కూడా అదురుతున్నాయని చెప్తున్నారు. కనీసం టిప్పర్ డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ పాటించుకోకుండా అనేక సమస్యలు ఇక్కడ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రైతులైతే వాళ్ళు పంట పొలాలు పండించుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నామంటున్నారు. వాళ్ళు చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల అక్కడున్న బోర్లు అయితేనేమి ఇంకోటి అయితేనే ప్రతి ఒక్కటి చెడిపోతున్నాయి. దయచేసి మమ్మల్ని మీరు ఏ విధంగా అయినా సరే దీని నుంచి బయటకు వెళ్ళని చెప్పి ఇక్కడున్న గ్రామ ప్రజలు మా జనసేన పార్టీని ఆశ్రయించడంతో ఖచ్చితంగా మన ప్రభుత్వంలో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఇక్కడున్న నర్సనీకుంట గ్రామ ప్రజలకు మనం ఖచ్చితంగా వాళ్ళకి సమస్య తీర్చే విధంగా అధికారుల దృష్టికి అయితేనేమి, ఖచ్చితంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే దృష్టికి అయితేనేమి తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అతి తొందరలోనే దీనికి పరిష్కారం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ
పంచాయతీ శాఖకి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఆ పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీలైనంత తొందరలో ఈ సమస్యను ఆయన దృష్టి వరకు కూడా తీసుకొని వెళ్ళి వీలైనంత తొందరలో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం అని చెప్పి, ఈ రైతుల్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.